నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం. మరణానంతరం ధర్మేంద్ర, అచ్యుతానందన్కు గౌరవం. పదమూడు మందిని వరించిన పద్మభూషణ్ పురస్కారాలు. జాబితాలో నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టి. రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, గరిమెళ్ల ప్రసాద్ కు పద్మశ్రీ. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు దక్కిన పురస్కారాలు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం. నల్లమల సాగర్పై ముందుకెళ్లాలని టీడీపీ భేటీలో నిర్ణయం. అనంత ప్రజల నీటి సంరక్షణ చర్యలపై ప్రధాని ప్రశంస. 10కి పైగా జలాశయాలు పునరుద్ధరించారని మన్ కీ బాత్ లో వెల్లడి. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాలు వెలికితీత. భవన యజమానిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. రథసప్తమి వేళ వివిధ వాహనాలపై శ్రీవారి అభయ ప్రదానం. అరసవల్లి సూర్య భగవానుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అందించనుంది. తెలుగులో దిగ్గజ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్ కే, సాహితీవేత్త పి నారాయణ్కు కూడా పద్మ విభూషణ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజంకు పద్మ విభూషణ్ ప్రకటించింది. ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం వైద్య రంగంలో తమిళనాడుకు చెందిన కల్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కళల విభాగంలో మలయాళం దిగ్గజ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండేకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. సామాజిక సేవా రంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మైలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందిన శకవర్ధని గణేష్కు 3వ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రజా వ్యవహారాల విభాగంలో వీకే మల్హోత్రాకు పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్, క్రీడా రంగంలో విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం 113 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం వారిలో 45 మంది అన్సంగ్ హీరోలను ఎంపిక చేసింది. సినీ రంగానికి సంబంధించి ప్రముఖ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ మాధవన్ కు పద్మశ్రీలను ప్రకటించింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సవితా పూనియాకు పద్మశ్రీలు అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది 45 మంది మట్టిలో మాణిక్యాలు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. సాహిత్యంలో కర్ణాటకకు చెందిన అంకె గౌడ పద్మశ్రీ అందుకోనున్నారు. సీసీఎంబీ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్కు పద్మశ్రీ దక్కింది. మహారాష్ట్రకు చెందిన ఆర్మిడా ఫెర్నాండస్, మధ్యప్రదేశ్కు చెందిన భగవదాస్ రైక్వార్, జమ్మూ కశ్మీర్కు చెందిన బ్రిజ్ లాల్ భట్లకు సైతం ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన చిరంజీ లాల్ యాదవ్, గుజరాత్కు చెందిన ధార్మిక్ లాల్ చున్నీలాల్ పాండ్యాలు సైతం పద్మశ్రీ అందుకోనున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం రానుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో అందరికీ స్పష్టత ఇచ్చేలా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలంతా వ్యవహరిస్తారని లావు తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు తరలించే నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో అడ్డంకుల్ని అధిగమిస్తామన్నారు. ఎంపీలు ఇంకా మెరుగ్గా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ విషపు ప్రచారాలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కొన్నింటిని మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా పూర్వోదయ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అలొకేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పూర్వోదయ కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా వీటిని పూర్వోదయ స్కీమ్ కింద మనము తీసుకొని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాని గురించి బడ్జెట్ సమావేశాలు దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. రెండవది రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలి. దానికి సంబంధించి 15,000 కోట్లు పైగా ఫండింగ్ కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఇప్పటికున్న 8 లక్షల హెక్టార్లు ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఒక 40 లక్షల ఎకరాలకి పెంచాలి రాయలసీమ అంతా కూడా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా రేపు మాట్లాడబోతా ఉన్నాం. అలాగే నల్లమల సాగర్ ఏదైతే పోలవరం మనం పూర్తి చేసుకుంటా ఉన్నామో పోలవరం నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా నుంచి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి అంటే నల్లమల సాగర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా రేపు బడ్జెట్ సమావేశంలో మాట్లాడబోతా ఉన్నాం. అత్యధికంగా దాదాపు 1,00,000 కోట్ల పైగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే లైన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ప్రాజెక్ట్స్ సాగుతా ఉన్నాయి. కాబట్టి దాని గురించి చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడతాం. వీటన్నిటితో పాటుగా అమరావతికి సంబంధించి దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము రేపు ఈ బడ్జెట్ సమావేశంలో ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మిగులు జలాల పైన ఏదైతే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో వాటిని మేము ఉపయోగించడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ రాష్ట్రానికి కూడా దీనిపైన ఎటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు అనేది మా వైపు నుంచి మేము చెప్తా ఉన్నది. తయారీ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేలా సంకల్పించాలని పరిశ్రమలు, స్టార్టప్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందుకోసం జీరో డిఫెక్ట్ ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. వస్త్రాలు, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్ ఇలా ప్రతి భారతీయ ఉత్పత్తి అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండాలని పేర్కొన్నారు. 130వ మన్ కీ బాత్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన దేశ స్టార్టప్ ప్రయాణంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న యువత కృషిని ఆయన ప్రశంసించారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించిందని తెలిపారు. భారతీయ స్టార్టప్లు ఏఐ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ వంటి వైవిధ్యభరితమైన రంగాల్లో పనిచేస్తున్నాయని ప్రధాని వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా నూతన ఓటర్లకు మిఠాయిలు ఇచ్చి అభినందనలు చెప్పాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతమైన అనంతపురాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. అక్కడ వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటారని గుర్తు చేశారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించడానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో ఇప్పటి వరకు 10కి పైగా జలాశయాలను పునరుద్ధరించారని, 7,000కు పైగా చెట్లు నాటారని కొనియాడారు. जन भागीदारी का ऐसा ही प्रयास आंध्र प्रदेश के अनंतपुर में भी देखने को मिला है। यह वह क्षेत्र है जो सूखे की गंभीर समस्या से जूझता रहा है। यहाँ की मिट्टी लाल और बलुई है। यही वजह है कि लोगों को पानी की कमी का सामना करना पड़ता है। यहाँ के कई क्षेत्रों में लंबे समय तक बारिश नहीं होती है। कई बार तो लोग अनंतपुर की तुलना रेगिस्तान में सूखे की स्थिति से भी कर देते हैं। साथियों, इस समस्या के समाधान के लिए स्थानीय लोगों ने जलाशयों को साफ करने का संकल्प लिया। फिर प्रशासन के सहयोग से यहाँ अनंत नीरू संरक्षणम प्रोजेक्ट इसकी शुरुआत हुई। इस प्रयास के तहत 10 से अधिक जलाशयों को जीवनदान मिला है।
उन जलाशयों में अब पानी भरने लगा है। इसके साथ ही 7,000 से अधिक पेड़ भी लगाए गए हैं। यानी अनंतपुर में जल संरक्षण के साथ साथ ग्रीन कवर भी बढ़ा है। మన్ కీ బాత్ కార్యక్రమంలో అనంతపురం జల సంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది మొదటి మన్ కీ బాత్తో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ప్రధానికి ఎక్స్ వేదికగా చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ కింద నిర్దేశించుకున్న 10 సూత్రాల్లో నీటి భద్రత అత్యంత ముఖ్యమని సీఎం వెల్లడించారు. సాంప్రదాయ నీటి నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి నీటి వనరుల్ని సంరక్షిస్తున్నామన్నారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సందేశం నీటి భద్రతా మిషన్లో మరింత ప్రోత్సాహం కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి నాందేడ్లోని తఖ్త్ సచ్ఖండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సమాధిని దర్శించుకున్నారు. గురుద్వారా చైర్మన్ పవన్ కళ్యాణ్ దేవేంద్ర ఫడ్నవీస్కు స్వాగతం పలికారు. ఇద్దరు సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురు గోవింద్ సింగ్ సాహిబ్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. చాదర్ను సమర్పించారు. సిక్కుల 5 అత్యున్నత పీఠాల్లో ఒకటైన గురుద్వారాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని పవన్ కళ్యాణ్ ఫడ్నవీస్కు ఇచ్చి ఆశీర్వదించారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్రంగా సిక్కులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. అనంతరం ఫడ్నవీస్తో కలిసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషిన్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఉదయం వరకు సహాయ చర్యలు కొనసాగించిన వివిధ శాఖల బృందాలు భవనం సెల్లార్లో చిక్కుకుని మృతి చెందిన 5గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5 మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. భవనం సెల్లార్లో మృతదేహాలను గుర్తించినట్టు సహాయ సిబ్బంది తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా 9 విభాగాల అధికారులు పాల్గొన్నారు. భవనంలో చిక్కుకున్న వారి కోసం సెల్లార్కు రంధ్రం చేసి ఆక్సిజన్తో పాటు సిబ్బంది లోపలికి వెళ్లారు. అగ్ని ప్రమాదం దాటికి భవనం దృఢత్వంపై అనుమానాలు నెలకొన్నాయి. భవనం పటిష్టతపై అధ్యయనం చేసేందుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో భవనంలోని సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. భవనం కాపలాదారుడు యాదయ్య కుమారులు 12 ఏళ్ల ప్రణీత్, 8 ఏళ్ల అఖిల్ ఇద్దరు సెల్లార్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు బేబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లోకి వెళ్లారు. క్షణాల్లో అగ్నికీలలు వేగంగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐదుగురి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమతోనే కలిసి సరదాగా గడిపిన వ్యక్తులు నేడు విగత జీవులుగా మారడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కల్పవృక్ష వాహనంపై నుంచి తిరుమలేశుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ అనంతరం చినశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం శ్రీవారి పుష్కరుల్లో చక్ర స్నానం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం జరిగిన వాహన సేవల్లో మలయప్ప స్వామివారు మాత్రమే దర్శనమివ్వగా మధ్యాహ్నం తర్వాత కల్పవృక్ష వాహన సేవలో విశేష తిరువాభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకృతులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథసప్తమి వేడుకలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు పూర్తిగా నిండిపోయాయి.
గుంటూరు జిల్లా సుద్దపల్లిలో ప్రియుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియురాలు దుర్గా జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం రాత్రి సుద్దపల్లిలోని ప్రియుడు మల్లేష్ ఇంటికి వెళ్లిన దుర్గా మల్లేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో మల్లేష్ కుటుంబ సభ్యులు దుర్గతో పాటు స్థానికులకు గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన దుర్గా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించింది. మల్లేష్ దుర్గకు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుండగా వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో తెనాలి పోలీస్ స్టేషన్లో వారికి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు. మృతురాలు దుర్గకు వివాహమై భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు. చేపల వేటకు వెళుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై 2 యువకులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా తూర్పు రొంపిదొండ్ల పంచాయతీ బొనిగర్లపాడులో వింజమూరు మండలం గొల్లవారిపల్లెకు చెందిన ఓ రైతు 40 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని కంది పంటను సాగు చేశాడు. అడవి జంతువుల బారి నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన యువకులు మేకల గణేష్, తలపల రమేష్ వాగులో చేపల వేట కోసం శనివారం రాత్రి వెళ్తుండగా ద్విచక్ర వాహనం స్కిడ్ అయింది. దీంతో పంట చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్పై యువకులు 2 పడ్డారు. 11 kV విద్యుత్ వైర్ కావడంతో మంటలు చెలరేగి ద్విచక్ర వాహనంతో పాటు ఆ 2 యువకులు సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎండీతో మాట్లాడి ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పొలాలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకునే విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్య యుద్ధంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ అభివర్ణించారు. బలమైన రాజకీయ శక్తులతో తమ పార్టీ పోరాటం చేయబోతోందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ప్రజాస్వామ్య యుద్ధంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేను ఎదుర్కొనే సత్తా టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ తెలిపారు. డీఎంకేను దుష్ట శక్తితో పోల్చిన ఆయన అంతకుముందు అధికారంలో ఉన్న ఏఐఏ డీఎంకేను అవినీతి శక్తిగా అభివర్ణించారు. ఆ 2 శక్తులు తమిళనాడును పాలించడానికి వీల్లేదని పేర్కొన్నారు. తమిళ ప్రజలను రక్షించుకోవడం, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న ఆయన ఎవరికీ తలొగ్గబోమని తేల్చి చెప్పారు. పార్టీ గుర్తుగా విజిల్ను ఈసీ కేటాయించాక జరిగిన ఈ సమావేశంలో ఆయన విజిల్ బూది కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అమెరికా రాయబారి ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్తో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఢిల్లీలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, క్లిష్టమైన టెక్నాలజీలో సహకారం వంటి అంశాల్లో పురోగతి సాధించేలా చర్చలు జరిగినట్లు జయశంకర్ గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించినందున 25% ట్యారిఫ్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా ఇటీవల ధృవీకరించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తగ్గాయన్న ఆయన ఇంకా అమల్లో ఉన్న ట్యారిఫ్లను వెనక్కి తీసుకునే మార్గం కనిపిస్తోందని ఓ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు.